నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఏదైతే గిరిజన సంఘాలు ప్రెస్ మీట్ రౌండ్ టేబుల్ సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ రావడంలో కీలక పాత్ర మేము కూడా పోషించామని, మాకు సరైన గుర్తింపు ఇప్పటివరకు లేదని చెప్పేసి గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ అలాగే కొంతమంది నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు చైర్మన్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు చర్చించిన అంశాలు ఏంది? ఈ యొక్క రౌండ్ టేబుల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గిరిజనులకి ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వలేదు, తర్వాత రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయలేదు, తర్వాత ఎస్సీ కమిషన్ వేరు చేయాలి. ఈ వీటి మీద మేము ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు గిరిజన సేవలాల్ జయంతి రోజు చెప్పిండు, గిరిజనులు ఓటేయడం వల్లనే నేను ముఖ్యమంత్రి పదవి తీసుకున్నా, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా అని చెప్పిండు. అదే ముఖ్యమంత్రి గారిని మేము అప్పీల్ చేస్తున్నాం. ఎందుకు మీరు గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వట్లేదని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం. ఎందుకు గిరిజన ఓట్లతో మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు గిరిజనులు విస్మరిస్తున్నారు? గిరిజనులు ఏం తక్కువ చేశారని చెప్పేసి మేము అంటున్నాము. అంతేకాకుండా ఇప్పుడు 50 లక్షలు ఉన్న సింగిల్ డిజిట్ కులానే మీరు ఇచ్చేస్తే రేపటి దానికి మీరు ఏం సమాధానం ఇవ్వగలుగుతారని కూడా చెప్తున్నాము. అట్లనే తండాలను పంచాయతీ చేశారు, దాన్ని రెవెన్యూగా లేకుంటే అనేక మంది సర్పంచ్లు ఇప్పటికే ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకంటే నిధులు లేక, గత ప్రభుత్వం నిధులు లేదని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని గెలిచారు గిరిజనులు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయట్లేదు, నిధులు కూడా విడుదల చేయట్లేదు. ఇంకా గిరిజనులను మోసం చేయడమనా అని చెప్పేసి మేము అంటున్నాం. అంతేకాకుండా కేంద్రంలో ఎస్సీ కమిషన్ వేరు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు వేరు చేయట్లేరు? ఇక్కడ ఎస్టీ కమిషన్ వేరు చేస్తే మా బాధలు, మా గోడు మా చైర్మన్ కమిషనర్ గారికి వినిపించుకుంటాం. అదే మళ్ళీ 2 కమాండ్గా ఉండడం వలన మా బాధలు చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు రేపు క్యాబినెట్ విస్తరణ ఉందని చెప్పేసి బయట ఊహాగానాలు వస్తున్నాయి. దాంట్లో ఇప్పటివరకు ఒక గిరిజుని పేరు బయటకు వస్తలేదు. ఎందుకు వస్తలేదు? ఒకవేళ 4 ఎమ్మెల్యేలు మీ పార్టీలో గెలిచారు, 1 టీఆర్ఎస్లో గెలిచారు. మేమేమంటున్నాం, మీ పార్టీలో ఎవరైతే సీనియర్ ఉన్నారో వారికి ఇవ్వండి. మేము వీరి పేరు వారి పేరు అంటలేము, కానీ గిరిజనులకు మంత్రి పదవి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. మేము అనుకుంటాను మీరు జరిగే అంటే మంత్రి పదవి విస్తరణలో గిరిజనుల పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ రాని ఎడలైతే ఖచ్చితంగా ఊరూరు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. చలో జిల్లా కాల్ పిలిపివ్వడం జరుగుతుంది. అట్లాగనే మీ హైకమాండ్ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ఖర్గే గారిని, మల్లికార్జున్ గారిని కూడా కలుస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మంత్రి మన ఎవరు సీతక్క కూడా మంత్రిగా ఉన్నారు, ఆమెను మొదటి రోల్ ఉంటుంది నా చెల్లెలాగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అంటే గిరిజనులకు ఒక సొంత చెల్లెగా అని చెప్పుకుంటా ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రి మీకు మంచి స్థానం ఇచ్చినట్టేగా? ఇప్పటికి మేము స్థానం ఇవ్వలేదు అంటున్నాం, కానీ గిరిజనులు అంటే ఇక్కడ లంబాడి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి గిరిజన శాఖ ఇంకా ఫుల్ఫిల్ చేయబడాడు కాబట్టి మేము గిరిజనులకు ఇవ్వమంటున్నాము. లంబాడి జాతికి 50 లక్షలు ఉన్న లంబాడోళ్ళకి ఒక మంత్రి పదవి ఇవ్వమని చెప్తున్నాం. సీతకి ఇవ్వడం వల్ల మేము స్వాగతించాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక సీతకి ఇవ్వడం కూడా మేము చాలా సంతోషకరం చెప్తున్నాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారిని వారికి ఇవ్వడం కూడా సంతోషం అని చెప్తున్నాం. సీతక్కని ఇవ్వడం ఎందుకు ఇచ్చామని అనట్లేము, కానీ లంబాడోళ్ళకి ఇవ్వమని అంటున్నాం. ముఖ్యంగా లంబాడి జాతికి మంత్రి పదవి ఇవ్వమని కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మీకు ఎస్సీ కమిషన్ చైర్మన్గా బక్కి వెంకటయ్య గారు ఉన్నారు. మీ సమస్యలపైన ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేయలేరా? అంటే కలిసే అవకాశం కూడా లేదంటున్నారు కదా, అంటే కలిసే ప్రయత్నం చేసినా ఆయన అవకాశం ఇవ్వలేడా? కలిసేనాం, కానీ కేంద్రంలో వేరే ఉంది కదా, ఇక్కడ ఎందుకు వేరు చేయట్లేరు అంటున్నాం. కేంద్రంలో వేరు చేసినప్పుడు ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా వేరు చేస్తే బాగుంటుంది కదా. రాష్ట్రంలో వేరు చేస్తే ఇంకా ఎక్కువ తిరగడానికి విస్తరణ ఉంటుంది. బక్కి వెంకట గారిని కలిసాము, సరే వారు వారి చేతిలో ఉన్న కాడికి చేస్తుండ్రు. కానీ గిరిజన సమస్యలు ఒక ఆడతల్లి వస్తుంది, లంబాడి బిడ్డ వస్తుంది, ఆమె భాష రాదు, తెలుగు రాదు, భాషలో మాట్లాడుతుంది. అప్పుడు అక్కడ గిరిజన చైర్మన్ ఉంటే భాషలో చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా అని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఫైనల్గా ఒకవేళ మీ ఏవైతే డిమాండ్స్ చేస్తూ ఉన్నారో ఈ డిమాండ్స్ మీద ప్రభుత్వం స్పందించకపోతే తర్వాత కార్యాచరణ ఏముండబోతుంది? మేమంటున్నాం, ఇప్పటికే మేము దసరా వరకు క్యాబినెట్ విస్తరణ ఏదైతే ఉందో దాంట్లో ఒకవేళ మేము వస్తుంది గిరిజనులకు, లంబాడీలకు ముఖ్యమంత్రి గారి స్థానం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వని వెడల మనం ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాన్ని చలో జిల్లాకు చేస్తాం, దాని తర్వాత స్టేట్కి కూడా చేస్తాం. స్టేట్ అయిన తర్వాత సెంటర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని, ఖర్గే గారిని కూడా కలుస్తామని తెలియజేస్తున్నాం. ఓకేనా?